నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణం దగ్ధం. కుమ్మరి వీధిలో ఉన్న దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు, కాలిబూడిదైన వస్తువులు. దుకాణాన్ని పరిశీలించి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. ఎన్నికల హామీ మేరకు వేగంగా రోడ్డు పనులు. సైదాపురం మండలంలోని గిద్దరూరు ప్రాంతంలో రైతు పొలాల గుండా ఏర్పాటు చేస్తున్న రహదారి సమస్యపై మాట్లాడిన టీడీపీ నాయకులు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విద్యశ్రీ, నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం. గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో ఉన్న సూర్య ఫ్యాన్సీ అగ్నికి ఆహుతైంది. శనివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాప్తి చెంది దుకాణంలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సందర్శించారు. గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సూర్య ఫ్యాన్సీ దుకాణంలో శనివారం వేకువజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఒకసారిగా మంటలు ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల వారు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలికి సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ఎంతగానో ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాలేదు. అగ్నిమాపక యంత్రంలో నీరు అయిపోయింది. దీంతో మంటలు మరింత వ్యాపించి 3 అంతస్తుల్లో ఉన్న వస్తువులు కాలిపోయాయి. దట్టమైన పొగ చుట్టుముట్టింది. దుకాణంలో ఉన్న విలువైన వస్తువులన్నీ కాలిపోయాయి. లక్షల్లో నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమ్మరి వీధిలో సూర్య ఫ్యాన్సీ దుకాణం అగ్నికి ఆహుతి కావడంతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శనివారం మధ్యాహ్నం దుకాణాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా సంభవించింది, ఏ మేర నష్టం వాటిల్లింది అన్న విషయాలపై ఆయన దుకాణ యజమానితో మాట్లాడారు. అగ్నిమాపక సిబ్బంది సకాలం స్పందించలేదని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో పేరొందిన సూర్య ఫ్యాన్సీలో అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి సాయం అందించేందుకు ప్రయత్నిస్తామని, గూడూరులో మరో అగ్నిమాపక యంత్రం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈయన వెంట పార్టీ నాయకులు బిల్లి చెంచరామయ్య, రహీం, ఉమాశంకర్, సుబ్బయ్య, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. చెప్తానంటే వెనక పైపులు లేవు, చాలా తర్వాత బండి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి పైపులు
టౌన్లో ఉన్నటువంటి ఒక మంచి గిఫ్ట్ సెంటర్లో మంచి పేరు కలిగినటువంటి సూర్య ఫ్యాన్స్ ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైంది. దాదాపు ₹1 కోటి ఆస్తి మొత్తం మెటీరియల్ అంతా కూడా కాలిపోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఫైర్ సర్వీస్ నిర్లక్ష్యం వల్ల పై 2 అంతస్తులు కూడా మళ్ళీ తగలబడ్డాయి. వాళ్ళు ముందుగానే అలర్ట్ అయి ఉంటే ఇక్కడికే ఆగుండు. వాళ్ళు పైపు లేవని కొంతమంది, అలా కొంత నీళ్ళు లేవని కొంతమంది రకరకాల సాకులు చెప్పి ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యానికి 2 అంతస్తులు కాలాయి. ఎందుకంటే గూడూరులో ఈ విధంగా ఇంత పెద్ద డివిజన్లో ఫైర్ సర్వీస్ ఒకటే ఉండడం, ఉద్యోగస్తులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. జీతాలు మాత్రం ఒక ఫైర్ సర్వీస్ ఒక వ్యాన్ కొనుక్కోవచ్చు. ఇంతమంది ఉద్యోగులు ఉండి కూడా ఈరోజు అనవసరంగా ₹1 కోటి దగ్ధమైందంటే మరీ అన్యాయమైన విషయం. ఖచ్చితంగా దీనిపైన ఫైర్ సర్వీస్ పైన కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అయితే దురదృష్టం ఏంటంటే దీనికి ఇన్సూరెన్స్ లేదని చెప్పి మా సోదరులు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు. ఏదో విధంగా ఏ విధంగా చేయాలో ఏదన్నా మాట్లాడి ఒక నష్టపరిహారం వచ్చే విధంగా నేను కూడా చూస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఏ విధంగా రూల్స్ ఏ విధంగా ఉండదు దాని ప్రకారం చూసి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ట్రాన్స్ఫారం కూడా అందరూ కూడా ఈరోజు ఫిర్యాదులు చేశారు. అది ఎప్పుడు తరచూ అక్కడ మంటల రేగడం, అలాగే శబ్దాలు రావడం రకరకాలది. ఏడీ గారు కూడా వచ్చున్నారు. ఏడీ గారికి కూడా చెప్తున్నాను దీన్ని ఒక వారం లోపల. సైదాపురం మండలంలోని గిద్దరూరు ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించనుంది. ఎన్నికల సమయంలో గ్రామస్తుల కోరిక మేరకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇచ్చిన హామీ మేరకు రహదారి పనులు ఊపందుకున్నాయి. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైదాపురం మండలంలోని గిద్దలూరు ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుండి కొన్ని భూములు ఆక్రమణలో ఉన్నాయి. గ్రామానికి చెందిన పలువురు ఆక్రమించుకోవడంతో గిద్దలూరు, ఆదూరుపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. పొలాలు గుండా రాకపోకలు సాగించేందుకు వీలు లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి రాకపోకలు సాధించడం కష్టసాధ్యంగా ఉండేది. ఈ క్రమంలో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన కురుగొండ్ల రామకృష్ణకు స్థానికులు ఈ సమస్యను విన్నవించారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు గిద్దలూరు ప్రాంతంలో రహదారి పనులు జరుగుతున్నాయి. టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ నాయకులు కలిసి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. రహదారి నిర్మాణం జరిగితే 2 గ్రామాల ప్రజలకు ఎంతో వీలుగా ఉంటుంది. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ తదితరులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నెరవేరుస్తున్నారని తెలిపారు. రోడ్డు నిర్మిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు వివరించారు. సైదాపురం మండలం గిద్దలూరు గ్రామానికి తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు హోదాలో ఈ గ్రామానికి విచ్చేయడం జరిగింది. విచ్చడానికి ముఖ్య ఉద్దేశం మొన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మా ప్రీతం నాయకులు ఆనాటి తెలుగుదేశం అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గారు ఈ గ్రామానికి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు గిద్దలూరు నుండి ఆదూరుపల్లికి సుమారు 3.5-4 కిలోమీటర్లు రోడ్డు ఉంది. ఈ రోడ్డు అన్ని ఎంక్రోచ్మెంట్స్కి గురయ్యి అందరూ రైతులు ఆక్రమించుకొని అనాదిగా ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఈ డొంక రోడ్ని ఆక్రమించుకున్నారు. దాన్ని తొలగించి మాకు రోడ్డు వేయాలని చెప్పి ఆనాటి తెలుగుదేశం అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గారిని అడగడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి గ్రామ రైతులందరూ కలిసి ఆ ఎలక్షన్లో భాగంగా కురుగొండ్ల రామకృష్ణ గారు మనం గెలిచిన కొద్ది రోజుల్లోనే మనకి ఈ రోడ్డు వేయించి ఎంక్రోచ్మెంట్స్ అని తీపిస్తానని చెప్పి ఎలక్షన్లో అయిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయిస్తానని ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వాగ్దానం చేయడం జరిగింది. అదే వాగ్దానాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఈ గిద్దలూరు నుంచి గ్రామస్తులు, నాయకులు, మండల నాయకులు అందరం పోయి గత కొద్ది రోజుల ముందు కురుగొండ్ల రామకృష్ణ గారిని కలిసి ఆ రోజు మనం ఎన్నికల్లో భాగంగా ఈ రోడ్డు గురించి ప్రస్తావించాం. దాని గురించి ఏం చేద్దామని చెప్పి మేము అడగగా ఆయన వెంటనే తహసీల్దార్ వారికి ఫోన్ చేసి మీరు ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి అవన్నీ సర్వే చేయించి మీరు ఈ పెగ్ మార్క్ నాటమని చెప్పి ఆ రోజు తహసీల్దార్ గారికి మా ప్రీతమ ప్రస్తుత ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే హుటాహుటిన తహసీల్దార్ గారు వచ్చి, సర్వేర్ గారు వచ్చి వాళ్ళందరూ 4 సర్వేలను పెట్టి ఇక్కడ ఈ గ్రామానికి పెగ్ మార్కింగ్ ఇచ్చి ఈ రోడ్లు ఎలక్షన్ ముందు కురుగొండ్ల రామకృష్ణ గారు ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు అందరూ రైతులు చేరి ఈ దారి మాకు ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఇది ఉంది, మేము మామూలు ఇక్కడ పాలి చేసే రైతులు కూడా కనుక్కొని వచ్చారు, పొలాలు వాల్యుయేషన్ తగ్గిపోతున్నాయి, మేము నడవలేకున్నాం అని చెప్పి మాకు దారి ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారిని అడిగారు. అప్పుడు ఆ రోజు
తిరుమల రామకృష్ణ గారిని. ఆ రోజు ఆయన మా ప్రభుత్వం వస్తానే ఫస్ట్ నెలలోనే మీకు స్టార్ట్ చేసే విధానం మన ఎంఆర్ఓ గారికి నేను పోయి అడగగానే ఎంఆర్ఓ వెంటనే ఫోన్ చేసి 2 రోజులు నాకు పూర్తి చేసి నాకు వెంటనే మీరు కలపాలని చెప్పి ఆయన అదే జరిగింది. అదే కూడా 4 సర్వేర్లు మన ఈఆర్ఓ మొత్తం వచ్చి అలా 4 మొత్తం వచ్చి కంప్లీట్ గారు సొందాల్లాకి అందరూ వర్క్ చేసి బాగా పెగ్గులేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి రైతులు స్వచ్ఛంగా వచ్చి అందరూ వచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఎకరాకింత నమాజ్ వేసుకొని రోడ్డు చేస్తున్నాం. ఇది మళ్ళీ ఈ రోడ్డు అయిపోగానే మళ్ళీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఆయన నిధుల్లో ఏదో పెట్టి దీన్ని శాంక్షన్. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస నాయుడు, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు తీసుకోవాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం సూచించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహన చోదకులకు అవగాహన కలిగించారు. అనంతరం షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే ప్రమాదాలు జరిగితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. లైసెన్సు మరియు ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. వాహనాలు నడిపే వారందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా జీవించాలని ఆమె వివరించారు. కొంత ఒక 1 అవర్ 1/2 అవర్ ఏదన్నా అంటే అన్ని మర్చిపోవడానికి పనికొస్తున్నామో కానీ జీవితాన్ని మర్చిపోలేము కదా ఒక 1/2 అవర్ కోసం. అందుకని తాగి ఎవరు డ్రైవ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తప్పు అని అలాంటి వాటి కేసులు బుక్ చేసి మా దగ్గర తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు వేసిన ఫైన్ల కంటే ఇప్పుడు ఫైన్లు పెంచారు. కాబట్టి మీరు ఫైన్ వదిలేసేయండి, మీకు నష్టం కదా, డబ్బులు ఎలా అయినా సంపాదించచ్చు, ప్రాణాన్ని తీసుకురాలేం కదా. మీరు ఎవరైనా ఒక్కరు చేయి వేస్తే నేను ప్రాణాన్ని కొనగలను, విరిగిపోయిన కాళ్ళను మళ్ళీ ఒరిజినల్ కాళ్ళని తెచ్చుకోగలను, పోయిన కన్నును మళ్ళీ తెచ్చుకోగలను అని ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి ముందుకు చెప్పండి. ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి నేను కొనగలనండి ప్రాణాన్ని, లేకపోతే నా కాలు ఇరిగిపోయింది మళ్ళీ ఒరిజినల్ కాళ్ళని తెచ్చేస్తాను, నాకు కన్ను పోయింది మళ్ళీ కన్ను తెచ్చేయగలను ఎవరైనా చెప్పగలరా? మీరు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే లాస్ ఈజ్ ఆల్వేస్ లాస్. ఒక్కసారి లాస్ అయిందంటే అది జీవితాంతం లాసే. ఇంక ప్రాణం పోతే పర్మనెంట్ లాస్. అది మీ ఒక్కరికే కాదు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సరిగా డ్రైవ్ చేయట్లేదు, సరిగా ఉండట్లేదు, రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని కాదు. నేను అలా కేసులు వ్యక్తుల గురించి చెప్తున్నాను. మా దగ్గర ఎన్నో కేసులు ఉన్నాయి. వారానికి 5 కేసులన్నా మేము కాంపెన్సేషన్ ఇస్తాం. అసలు వాళ్ళని చూస్తే మాకు ఉన్న కేసులన్నీ మర్చిపోయి ఆ రోజు ఇంటికి వెళ్ళినా కూడా చాలా బాధగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు అంటే కేసుల నుంచి బయటకు రావాలి. ఇంకోటి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ కారులో వెళ్ళిన వాళ్ళు చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అది చిన్నగా తీసుకుంటారు, కానీ చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలా చెప్పుకుంటూ ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదు. ఈ రోజు వరకు లైసెన్స్ ఉంది, రెన్యూల్ చేయించుకున్నాం, నెగ్లిజెన్సీ రేపు చేయించుకుందాంలే అని. కానీ ఏదన్నా నెగ్లెక్ట్ చేయకండి. కానీ వెహికల్స్ మీద రోడ్ల మీద వెళ్ళే వ్యక్తులు ఏ విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే దానికి విలువ మన ప్రాణం. మన ప్రాణానికి విలువ కట్టే వ్యక్తే లేరు, ఎవరు దాన్ని విలువ కట్టలేరు, తెచ్చుకోలేము. కాబట్టి మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటున్నాం. మనం ఈ మోటార్ వెహికల్స్ రూల్స్ పాటిద్దాం, మోటార్ వెహికల్ యాక్ట్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మనం డ్రైవ్ చేద్దాం అని ప్రతి ఒక్కరూ అనుకుంటే కేసుల గురించి వదిలేసి నీ కేసు కాకపోతే ఇంకా మరికొందరు మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మీకోసం రోడ్ యాక్సిడెంట్ తగ్గించడం కోసం రోడ్డు మీదకి వచ్చి మీటింగ్ చెప్పడం జరుగుతుంది. దాని యొక్క తీవ్రతను మీరు అర్థం చేసుకుని ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మీరంతా కూడా క్షేమంగా ఉండండి, అదే మేము కోరుకునేది. ఈ సమావేశంలో న్యాయమూర్తి లోకనాథం, ఎంవిఐ ప్రభాకర్, సిఐ పాపారావు, న్యాయవాదులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి ప్రాంతంలోని కొలనకొండలో ఉన్న హరే కృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధుపండి తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదించిన ఆహ్వానించిన ఇస్కాన్
అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ ఇస్కాన్ మన ఎంత విస్తారంగా ఉందో, ఎన్ని కాంతుల్ని పంచుతున్నది. యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ సృజనాల్ని సమర్పించింది. 400 crores ఈ అక్షయపాత్ర ఫౌండేషన్. ప్రపంచంలో ఏ పిల్లవాడు కూడా ఈ అనంత శేష విగ్రహ స్థాపనలోని ప్రత్యేకత ఏమిటంటే, అత్యంత పవిత్రమైన గంగా, యమున, దరాయై విద్మహే సర్వసిద్ధై చ ధీమహి ఇంద్రైరేవ శుభన్ అయం చ బ్రహ్మణస్పతిః. నేనెప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అధికారులు, నాయకులను సమన్వయం చేసి సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. తడ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు సూచించిన సమస్యలను ఆమె నమోదు చేసుకున్నారు. తడ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. మండలంలోని పలు సమస్యలను ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించారు. అందుకు అధికారులు సమాధానం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధికారులు, నాయకులను సమన్వయం చేస్తూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అధికారులను కోరారు. పెట్టుకుందాము. ఇప్పుడు కంప్లీట్ చేయాలి, చాలా ఉన్నాయని చెప్పారు. అవన్నీ కూడా కంప్లీట్ చేసే ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే పెట్టండి, శాంక్షన్ చేపిస్తాము. ఇన్కంప్లీట్ మీ దగ్గర ఫండ్స్ ఉండి ఇన్కంప్లీట్ ఉన్నవన్నీ అవన్నీ కంప్లీట్ చేసుకోండి. సో అభివృద్ధి మన చేతుల్లోనే ఉంటుంది. మీరు అందరూ నాకు సహకరిస్తే నేను అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చాను. కాబట్టి మీ ఆఫీసర్స్ అందరూ, అధికారులు అందరూ నాకు సహకరిస్తే ఖచ్చితంగా సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాము. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మనకు హైజీన్ చాలా ఇంపార్టెంట్. మనకు కానీ మన పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏముంది అని అందరి మీద వదిలేకుండా మన పర్సనల్ జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి. సో యాజ్ ఎ డాక్టర్ నాకు హైజీన్ మీద కొంచెం తెలుసు కాబట్టి దానివల్ల వచ్చే సమస్యలు అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. సూళ్లూరుపేట నియోజకవర్గంలో కూడా మాకు ఏ పార్టీతో వ్యతిరేకత లేదు. ఏ పార్టీని కూడా తోలనాడు, ఏ పార్టీని కూడా ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము విభేదించాం, సరసవహిస్తాం. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం బాటలో ముందు ఉండేటట్టు తీసుకెళ్తాం. కక్ష సాధింపు చర్యలు అనేటువంటి మరి అసాంఘిక శక్తులు కొన్ని ఇంకా ఈ బియ్యం వ్యాపారం కానీ, ముట్టాల వ్యాపారం కానీ
గంజా వ్యాపారం కానీ ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పని తెలుస్తా ఉంది. ఇది పోలీస్ శాఖ ఒక సవాలుగా మారింది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు గ్రామీణ మండలంలోని చిన్నూరు గ్రామంలో ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. రాత్రి వేళల్లో ఆసుపత్రిలో సిబ్బంది ఎవరూ ఉండకపోతుండడంతో అత్యవసర వైద్యం ఇక్కడ గగనమవుతోంది. గూడూరు గ్రామీణ మండలంలోని చిన్నూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని వేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 24 గంటలు ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు అందాల్సి ఉంది. అయితే వైద్యులు సిబ్బంది పగటి వేళల్లో వైద్యం అందిస్తూ మమ అనిపిస్తున్నారు. సాయంత్రం 5 గంటలు దాటితే ఆసుపత్రికి తాళాలు వేస్తున్నారని పలువురు తెలిపారు. రాత్రి వేళల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే గూడూరు ఇతర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో వైద్య శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ఇకనైనా కలెక్టర్ స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గూడూరులోని పలు ప్రైవేటు కార్పొరేట్ కళాశాల యాజమాన్యం సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారని ఆర్ఐఓ స్పందించి చర్యలు తీసుకోవాలని ఏబీపీ నాయకులు చిన్నా తదితరులు డిమాండ్ చేశారు. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నిబంధనలు పాటించిన ప్రైవేటు కార్పొరేట్ కళాశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు జయకృష్ణ, శివ, లోకేష్, నజీ, చార్లెస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకని మనం చూసుకున్నట్లయితే ఈరోజు గూడూరులో ఉన్నటువంటి ప్రముఖ కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కుతూ వాళ్ళు ఇష్టానుసారంగా ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ ఎవరి మాట వినకుండా మీరు ఎవరో చెప్తారో చెప్పుకోండి అనే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు ఈరోజు గూడూరు మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అయినటువంటి ఆర్ఐఓ గారికి తెలియజేస్తే మొదట్లో నేను మాట్లాడతాను అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఫోన్ ఎత్తడం కూడా మానేశారు. అంటే ఈయనకి ఎంత చిత్తశుద్ధి ఉందంటే విద్యార్థుల పట్ల, విద్యార్థులకి ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల్సింది పోయి అయ్యా సమస్య ఉంది దీనికి మేము కాల్ చేస్తుంటే కనీసం కాల్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంత బిజీగా ఉంటే మీకు ఆర్ఐఓ బాధ్యత ఎందుకయ్యా, మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కలెక్టర్ గారిని అదేవిధంగా సంబంధిత అధికారులని ఆర్ఐఓ గారి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఆర్ఐఓ గారు మాట్లాడలేదో మాకు తెలియదు కానీ ఇప్పటికి కూడా గూడూరులో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ కాలేజ్ మధ్యాహ్నం వరకు కూడా తరగతులు నిర్వహిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్పొరేట్ కళాశాల పైన కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని పక్షంలో ఏబీవీపీ ఆర్ఐఓ ఆఫీస్ ముట్టడికి కూడా వెనుకడబోదని ఆర్ఐఓ గారిని హెచ్చరిస్తూ ఇటువంటివి కూడా భవిష్యత్తులో పునరావృతం అయితే ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం తప్పదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. గూడూరు పట్టణంలో ఉన్న సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా గాలిపాలెంలోని వెంకయ్య స్వామి పేటకు చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, శాంతి దంపతులు వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రాము, కోట వెంకటేశ్వర్లు, శ్యాము, వెంకటకృష్ణయ్య, నాగరాజు, కృష్ణారెడ్డి, జస్వంత్, సతీష్, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ప్రతి నెలలో 2వ శనివారం క్రమం తప్పకుండా మా మెడనూరు సురేష్ రెడ్డి దంపతులు సహకారంతో ప్రతి నెల 2వ శనివారం తప్పకుండా ఈ ఆశ్రమంలో 36 మందికి మంచి రుచికరమైన భోజనాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంక మీదట మీకు ఈ ఒక క్లైమేట్ కూడా చేంజ్ అవుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అదే ఎక్కువగా ఉబ్బ అనేది ఒక కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది. దాన్ని కూడా మీరు కొద్దిగా గమనించుకొని, కరెంటు కూడా తరచూ పోతూ వస్తూ ఉంటుంది. అందరూ కూడా ఇంకొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళకి మంచి భోజనాలు, రుచికరమైన భోజనాలు అందించడం చాలా మంచి పరిణామం. అదేవిధంగా ప్రతి నెల రెగ్యులర్గా ఇవ్వడం అనేది చాలా మంచి ఇది. ఆయన ఇంకా మరెన్నో అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా గాలిపాలెం శ్రీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గాలిపాలెం పేరు వెంకయ్య స్వామి పేరు మీద ప్రతి నెల 2వ శనివారం అన్నదానం చేయడం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని
ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన చంద్రను ప్రత్యేక మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకటేశ్వర దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. శరణు 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 శ్రీ వెంకయ్య స్వామి పాదమే శరణు దేవా. శరణు 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 శ్రీ వెంకయ్య స్వామి పాదమే శరణు. శరణము వెంకయ్య శరణము గురురాయ. శరణము వెంకయ్య శరణము గురురాయ. శరణంటి గురుదైవమా శ్రీ వెంకయ్య కరుణించి కాపాడు మా దేవా. శరణంటి గురుదైవమా శ్రీ వెంకయ్య కరుణించి కాపాడు మా. శ్రీ గొలగమూడి క్షేత్ర నివాస. శ్రీ గొలగమూడి క్షేత్ర నివాస. సద్గురు మా దేవా మముగా వరావయ్య. శరణు 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 శ్రీ వెంకయ్య. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 72,700 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 55,776 రూపాయలుగా ఉంది. అలాగే గ్రామ్ బంగారం ధర 6,972 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రామ్ ధర 96 రూపాయల 90 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణం దగ్ధం. కొమ్మరి వీధిలో ఉన్న దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు, కాలిబూడిదైన వస్తువులు. దుకాణాన్ని పరిశీలించి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. ఎన్నికల హామీ మేరకు వేగంగా రోడ్డు పనులు. సైదాపురం మండలంలోని గిద్దరూరు ప్రాంతంలో రైతు పొలాల గుండా ఏర్పాటు చేస్తున్న రహదారి సమస్యపై మాట్లాడిన టీడీపీ నాయకులు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విద్యశ్రీ, నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినీశ్వరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.